హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వారి పుట్టినరోజు సందర్భంగా కొంతమందికి అన్నదానం చేశాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అక్షయ స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుంటుంది. తనకి స్కూల్ ఉంది, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అందుకని చెప్పేసి తను రెడీ చేస్తున్నాను. అసలు కుదురుగా ఉండట్లేదు, వాళ్ళ డాడీతో ఏదో అనుకుంటా ఇది చేస్తుంది. ఇక అటు తిప్పి ఇటు తిప్పి ఇక వేసాను. లేట్గా నైట్ లేట్ అయిందిగా, ఇక లేచేసరికి లేట్ అయింది. తను లేపి తీసుకొచ్చేసింది. ఇక తను పంపించేసాక ఇల్లంతా తుడిచి మళ్ళీ తడిగుడ్డ వేసుకుంటున్నాను. ఇంటి ముందు ముగ్గు అవన్నీ వేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను ఇంట్లో పని చేసుకునేటప్పుడు మా వారిని పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళి రమ్మన్నాను. రెడీ అవుతున్నారు, ఆఫీస్కి కూడా వెళ్ళాలి. మార్చి అండ్ ఇయర్ ఎండ్ కదా, అందుకని బిజీగా ఉంటారు. మా ఆయన్ని పంచి కట్టుకోమని చెప్తే మొత్తం చుట్టుకున్నారు. నేను ఫ్రెష్ అయ్యి పులిహోర చేద్దామని చెప్పేసి పల్లీలు వలుస్తున్నాను. నేను మ్యాక్సిమం ఏదైనా సరే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను, అంటే ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి. మాకున్న దాంతో ఎంతో కొంత ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తే మంచిది కదా అని చెప్పేసి నేను పులిహోర చేస్తున్నాను. నేను పులిహోర చేసేలోపు మా వారిని టెంపుల్కి వెళ్ళి రమ్మన్నాను. మా వారు టెంపుల్కి వెళ్ళి వచ్చారు. గుడికి వెళ్ళి వచ్చారు, ప్రసాదం పూజ చేసుకున్నారు పొద్దునే. ఇది పులిహోర కోసం రైస్ చేశాను, పక్కన పెట్టాను. ఇప్పుడు తాలింపు వేద్దామని చెప్పేసి గ్యాస్ వెలిగించాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందాక కొంచెం శనగలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఫస్ట్ శనగలు వేగిస్తున్నాను. ఇదైతే ఫ్రెష్గా నేను మొన్న తీసుకొచ్చిన చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. శనగలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక శనగల్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. అదే ఆయిల్లో పోపు సామాను వేసుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి వేసుకుంటాను. అందులోనే ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేస్తాను. ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక అందులో చింతపండు గుజ్జు వేసుకుంటాను. చింతపండు గుజ్జు అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. అందులోనే సరిపోయిన సాల్ట్, పసుపు వేసుకుంటాను. దగ్గరికి అయ్యేదాకా మంచిగా అలా కలుపుకుంటూ ఉండాలి. అవన్నీ దించేసుకుంటున్నాను. పులిహోర రెడీ, రైస్ నాకు వచ్చినట్టు చేసా ఏదో. అదేంటోనండి, ఎప్పుడు మేము బయటకు వెళ్ళినా ఎవరో ఒకరు కనిపించేవాళ్ళు. ఈసారి చాలా టైం పట్టింది, ఎండకు అనుకుంటా ఎవరూ కనిపించలేదు.
అలాగే చూసుకుంటా ముందుకు వెళ్తుంటే అక్కడక్కడ కనిపిస్తే సగం మందికి నేనైతే ఇచ్చాను. తర్వాత అక్షయకి స్కూల్ టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళి అక్షయని తీసుకొని వచ్చేసాము. తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళే రూట్లో ఎవరైనా కనిపిస్తే ఇస్తానని చెప్పారు. ఇక నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇగో పెద్దనా ఓకే మంచిది.